శ్రీ గురుభ్యో నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి నాకు మెయిల్స్ పెడుతూ ఉన్నారు, ఇలాగ శత్రువుల యొక్క బాధ ఎక్కువైపోయింది ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక తాంత్రిక ప్రక్రియ పరిహారం నేను మీకు తెలియజేస్తాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే గనుక ఆ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జోలికి ఎట్టి పరిస్థితుల్లోని రారు. ఏ విధంగా కూడా ఆ యొక్క వ్యక్తి నుంచి మీకు ఇబ్బందులు అనబడేటువంటివి కలగవన్నమాట. ఆ విధమైనటువంటి ప్రక్రియ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే శత్రు స్తంభనం అని అంటే ఇంకా ఆ యొక్క వ్యక్తికి మీ యొక్క ఊసు ఏమాత్రం కూడా ఉండదు. మీ యొక్క జోలికి రావటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడాలు కానీ ఇట్లాంటివి ఏమి కూడా జరగవు. దానికోసం మాత్రమే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు వినియోగించుకోవచ్చు. ఇక ఆ యొక్క ప్రకరణకు వస్తాము. ఏదైనా కూడా సాయంత్రం కానీ రాత్రిపూట కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క ప్రక్రియని చేయొచ్చు అనమాట. ఏమిటి చేస్తారు అని అంటే కనుక సాయంత్రం 7 గంటల తర్వాత ఎప్పుడైనా సరే కూర్చొని చేయొచ్చు. చక్కగా నేల మీద కూర్చోండి. నేల మీద కూర్చొని మీ యొక్క ఎదురుగా నేల మీదనే ఒక చక్కటి నిమ్మకాయని పెట్టుకోండి. ఆ యొక్క నిమ్మకాయ మీదన ఎర్రటి కారం కాస్త జల్లండి. జల్లిన తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు కూడా ఆ యొక్క నిమ్మకాయ మీదనే మీ యొక్క ధ్యాస అంతా కూడా లగ్నం చేసి ఆ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క నిమ్మకాయ మీద ధ్యాస పెడుతూ ఆ యొక్క వ్యక్తిని ఊహించుకోండి. అంటే ఆ యొక్క నిమ్మకాయే ఆ వ్యక్తి అనబడేటువంటి ఉద్దేశంతో మీరు తీక్షణంగా దాని మీద దృష్టి లగ్నం చేయవలసి వస్తుంది. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రాణంతో సమానము ఆ యొక్క నిమ్మకాయ అనేటువంటి విధంగా ధ్యాస పెడుతూ ఉండండి. ఈ విధంగా ధ్యాస పెట్టిన తర్వాత ఒక 108 సార్లు పాటు ఇదే విధమైనటువంటి దృష్టితో ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రాణం ఆ యొక్క నిమ్మకాయ అనబడేటువంటి దృష్టితో నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు స్మరించండి. ఆ యొక్క మంత్రం ఏమిటి అని అంటే హుం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, హుం ఫట్ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా 108 సార్లు చెప్పి మీ పక్కన ఉన్నటువంటి ఏదో ఒక బరువైనటువంటి వస్తువు, ఒక రాయి అయినా కూడా కావచ్చు, ఒక రాయితోనో దేనితోనో బరువైన వస్తువుతో ఆ యొక్క నిమ్మకాయ చితికిపోయేటువంటి విధంగా దాని మీద కొట్టండి. కొట్టిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయ తీసుకుని వెళ్ళి దూరంగా పడవేసేయండి. మీ యొక్క ఇంటికి దూరంగా ఎక్కడైనా సరే పర్వాలేదు, నదిలోనో చెట్ల దగ్గర దూరంగా ఖాళీ జాగాల్లోనో ఎక్కడైనా కూడా విసిరేయవచ్చు. ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీకు దీని వలన మీరు ఖచ్చితంగా దీని యొక్క ఫలితం అనేటువంటిది పొందుతారు. ఆ యొక్క వ్యక్తి నుంచి మీకు ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. ఒకవేళ అంతగా మార్పు కనుక కనిపించకపోయినట్లయితే ఒక వారం రోజుల పాటు ఆగి మళ్ళీ ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యండి. సుమారుగా మీకు ఎప్పటి వరకు అయితే దీని యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం కావాలి అని ఆశిస్తున్నారో కొన్ని వారాలు అనేటువంటివి గడువు కాలం విడిచిపెడుతూ మళ్ళీ ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళని కానీ అమ్మాయిని కానీ ఇబ్బంది పెట్టేటువంటి పురుషులు తయారవుతూ ఉంటారు. అది మీ యొక్క వివాహానికి దీనికి దానికి ఆటంకాలుగా గురి చేయొచ్చు. అంటే ఏదైనా కూడా ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేయటం కానీ బెదిరించడాలు కానీ ఇట్లాంటివన్నీ కూడాను. దీనికి ప్రకరణ ఆ యొక్క అమ్మాయి ఏం చేసుకోవచ్చు అని అంటే దానికి మొట్టమొదటిగా ఒక మంత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వివాషయ వివాషయ హుం ఫట్. మళ్ళీ చెప్తున్నాను, వివాషయ వివాషయ హుం ఫట్. ఇది కూడా ఇందాక ముందు చెప్పినటువంటి ప్రకరణలాగే ఏదో ఒక రోజు మీరు దీన్ని ప్రారంభం చేసుకోవచ్చు. సాయంత్రం అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి రాత్రి ఏదైనా కూడా ఈ యొక్క ప్రకరణం చేయొచ్చు. ఏం చేయాలి అని అంటే కనుక చక్కగా కూర్చొని ఆ వ్యక్తి తాలూకి ఒక వస్తువులు మీకు ఏదన్నా అతను మీకు గిఫ్ట్ కింద ఏదన్నా కూడా ఇచ్చినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువులు ఎదురుగుండా పెట్టుకోండి. ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు స్మరించిన తర్వాత ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళి అదే రోజున అవసరం లేదు, మరుసటి రోజు వెళ్ళొచ్చు. జపం పూర్తి చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోండి. దాని తర్వాత మరుసటి రోజు ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకుని ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ ఏదైనా కూడా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి వివాషయ హుం ఫట్ అని చెప్పి ఆ యొక్క చెరువులో ఆ యొక్క నదిలో విడిచిపెట్టేసేయండి. ఈ విధంగా కూడా ఆ వ్యక్తి మళ్ళీ మీ యొక్క జోలికి రాకుండా ఉండేటువంటి విధంగా పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.